జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై బీజేపీ కమిటీ అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో బీజేపీలో ఎవరున్నారో అన్న పెద్ద ఎత్తున లిస్ట్ ఎవరికైనా ఉందా అంటే పెద్ద ఎవరి పేరు ఓన్లీ లంకల్ దీపక్ రెడ్డి పేరు అయితే కనబడతా ఉంది. ఆకుల విజయ పేరు కనబడతా ఉంది. రీసెంట్ గా జయసుధ కూడా టికెట్ ఇస్తారనేటువంటి ఒక అదైతే వినిపిస్తా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక త్వరలో జరిగే అవకాశం ఉండడంతో బీజేపీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు వేగవంతం చేసింది. దీనికోసం ముగ్గురు సభ్యులతో కూడినటువంటి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ త్వరలో జూబ్లీహిల్స్ లో అభిప్రాయ సేకరణ జరపనుంది. కాగా కమిటీలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపీ రాములు, అడ్వకేట్ కోమల ఆంజనేయులకు చోటు దక్కింది. నేడు పదాధికారుల సమావేశం అంటూ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించేందుకు పార్టీ కార్యాలయంలో స్టేట్ చీఫ్ రామచంద్రరావు నేడు పదాధికారుల సమావేశం నిర్వహించినట్టు తెలుస్తా ఉంది. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే సో కమిటీలకు సంబంధించిన విషయం చూస్తూ ఉంటే ఇక్కడ ప్రధానంగా బీజేపీ నుంచి ఆశావాహుల లిస్టు చాలా పెద్దనే ఉంది. వాస్తవంగా ఒకటి లంకల దీపక్ రెడ్డి పేరు ప్రధానంగా అనిపిస్తుంది. గతంలో కూడా ఈయన పోటీ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఆకుల విజయ అక్కడ మున్నూరు కాపు ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆకుల విజయ కూడా కొంత పెద్ద ఎత్తున ట్రై చేస్తున్న విషయం మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటు జయసుధ పెద్ద ఎత్తున ట్రై చేస్తూ ఉంది. అదేవిధంగా లక్ష్మీనారాయణ అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ఆంధ్ర కాపు సంబంధించినటువంటి వ్యక్తి లక్ష్మీనారాయణ కూడా రేస్లో ఉన్నాడు. సో ఈ నలుగురు కూడా ప్రధానంగా రేస్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో లంకల దీపక్ రెడ్డి గతంలో పోటీ చేసి 27,000 ఓట్లు వచ్చినాయి. సో తనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ అనూహ్యంగా ఆకుల విజయ్కు ఒక రకమైనటువంటి అందులో బీజేపీలో ఒక వర్గం సపోర్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా జయసుధ కూడా ఒక వర్గం సపోర్ట్ చేస్తూ ఉంది. లక్ష్మీనారాయణ కూడా ఆర్ఎస్ఎస్ లో కొంత వర్గాలు కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో వీళ్ళలో టికెట్ ఎవరికి ఇచ్చినా వాస్తవంగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇక్కడ జూబ్లీహిల్స్ లో దాదాపు 35,000కు పైగా 35,000 ఓట్లు మైనార్టీలు ఉన్నాయి. 112,000 ముస్లిమ్స్ ఉన్నాయి. అదేవిధంగా 20-25,000 దాకా క్రిస్టియన్స్ కానీ మిగతా వారికి మైనార్టీ ఓట్లు ఉన్నాయి కదా, అవి ఉన్నాయి. సో వీళ్ళెవరు కూడా బీజేపీకి ఓట్లేరు. ఏదో అడపదడప ఉంటాయి కావచ్చు కానీ అసలైన ఓట్లు పడవు. సో ఇప్పుడు ఈ క్రమంలో బీజేపీ ఇక్కడ గట్టెక్కుతా అనేటువంటి అనుమానాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. గట్టెక్కకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో దీనిలో ఎవరికి మరి గతంలో ఉన్న వ్యక్తికి ఇవ్వడానికి స్కోప్ ఉన్నది. ఇక చాలా రకాల ఈక్వేషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఇంకొక పేరు కూడా ఉంది, వీరప్రేణి పద్మ. ఈమె కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తూ ఉంది. సో ఈమె కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకున్న సమాచారం. సో ఇది బీజేపీలో ఆశావాహులు ఎవరు అనే దాని కింద ఒక క్లారిటీ ఇస్తున్నాం మిత్రులారా.